పిల్లలు ఈ చీజీ కార్న్ రెసిపీ చూసినప్పటి నుంచి నా వెంట పడ్డారనమాట. చేయమ్మా అని చెప్పేసి. సో చీజ్ ఎక్కువగా తింటే మళ్ళీ కాఫ్ వస్తుంది కదా, ఆల్రెడీ వాళ్ళకి కొంచెం కాఫ్ ఉందని చెప్పేసి కొంచెం బటర్ కార్న్ అండ్ చీజ్ కార్న్ రెండు కలిపి చేశానమాట. ఫస్ట్ అయితే మనం స్వీట్ కార్న్ ని మంచిగా బాయిల్ చేసేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని, ఇది నార్మల్ బటర్ కార్న్ చేస్తున్నాను, లైక్ మనకి ప్లెయిన్ బటర్ కార్న్ ఉంటుంది కదా, ఫ్లేవర్ వస్తుంది బటర్ది, అది అందరికి తెలిసిందే. నేను ఇందులో పార్స్లీ వేసాను అనమాట. సో కొంచెం సాల్ట్, పార్స్లీ అండ్ బటర్ లో మనం బాయిల్ చేసుకున్న కార్న్ ని వేసి కొంచెం ఒక 2 minutes అలా సాటే చేసుకోవాలి అంతే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చీజీ కార్న్, అందులోనే ఇంకొంచెం బటర్ వేసేసి మళ్ళీ మిగిలిన కార్న్ కూడా వేసేసి పైనుంచి కొంచెం సాల్ట్, మళ్ళీ పార్స్లీ అండ్ చీజ్ స్లైసెస్ ఉంటుంది కదా, అవి ఒక 2 వేసాను. వేసేసి మంచిగా కలిపేసుకోవాలి. ఎక్కువసేపు పెట్టద్దు, ఎందుకంటే చీజ్ ప్యాన్ కి అడుగంటేస్తుంది. ఒక 2 minutes అది మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకొని ఇంకా అంతే. పైనుంచి మళ్ళీ కొంచెం పార్స్లీ వేసేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంది, మీరు కూడా ట్రై చేయండి. మా పిల్లలకి అయితే చాలా నచ్చింది, కానీ కొంచెమే ఇచ్చాను ఎందుకంటే కాఫ్ ఉంది కదా. సో మీరు కూడా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసేయండి. అండ్ అంతే, బాయ్.